యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈ గురించి నేను ఏం చెప్పదలుచుకున్నాను ముందే బుల్లెట్ పాయింట్స్ చెప్తే ఆ పాయింట్స్ దృష్టిలో మీరు వింటారు, ఆ దిశగా ప్రభువుని ఆరాధన చేస్తారు. నాకు ఒక ఆశ అన్నమాట, ఆలోచన. కాబట్టి నేను తీసిన టాపిక్ ఏంటంటే జోసెఫ్ ద రూలింగ్ ప్రిన్స్, ప్రధానమంత్రి అని యోసేపు అనే టాపిక్ అనమాట. దాని నుంచి ఆయన లక్షణాల నుంచి ప్రభువారి లక్షణాలను పోల్చి అవి మనం అలా ఆరాధించడానికి తీసుకుందాం అనమాట. దానిలో ఫస్ట్ పాయింట్ అంటే యాకోబు కుమారులకి, యోసేపు కన్నదమ్ములకి వారి గురించిన వివరాలు. ఫస్ట్ ఏంటంటే గ్రేట్ ప్రివిలేజ్, వారికి కలిగిన ధన్యత. అది మొదటి పాయింట్, వారికి కలిగిన ధన్యత, యోసేపు అన్నదమ్ములకు కలిగిన ధన్యత. రెండో పాయింట్, అన్నదమ్ములు వాళ్ళు చాలా సిన్సియర్గా ఒప్పుకుంటారు. ఆనెస్ట్ కన్ఫెషన్, వారి యథార్థమైన ఒప్పుకోలు, యోసేపు యొక్క అన్నదమ్ముల యొక్క యథార్థమైన ఒప్పుకోలు. మూడోది దేర్ విల్లింగ్ సర్వీస్, సేవ చేయడానికి తమను తాము దాసులుగా అప్పగించుకున్నారు. యోసేపు యొక్క అన్నదమ్ములు యోసేపుకి సేవ చేయడానికి స్వతహాగా అప్పగించుకున్నారనమాట. నాలుగు, సఫిషియెంట్ ప్రొవిజన్, అంటే యోసేపు వారికి ప్రొవైడ్ చేయడం సమకూర్చాడు కదా, చాలినంత సమకూర్పు అని రాసుకోండి, చాలినంత సమకూర్పు. ఐదవది స్పెషల్ రివార్డ్, ప్రత్యేకమైన బహుమానం. యోసేపు అన్నదమ్ములకి ఒక ప్రత్యేకమైన బహుమానం వచ్చింది. ఆరోది రాయల్ ఆనర్, అంటే రాజుగారు ముందు నిలబడే ఒక భాగ్యం వారు దొరికింది. యోసేపు తండ్రికి అన్నదమ్ములకు అంటే రాజుగారు ముందు నిలబడే భాగ్యం దొరికిందనమాట. ఈ పాయింట్స్ దృష్టిలో మనం ఆరాధన వర్తమానం మనం ధ్యానిద్దాము. ఫస్ట్గా మనం చూసినట్లయితే ఆదికాండము 42వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను, ఎందుకంటే కింద వారు కూడా వినబడాలి. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖం ఒకరు చూసుకొంచున్నారని తన కుమారులతో అనెను. మరి అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనం చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కురండి అని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అలాగే 43వ అధ్యాయము మొదటి వచనం, ఆదికాండ 43:1, ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనడని వారితో అనగా మళ్ళా తమ్మని చెప్పాడనమాట. చూసారా, ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేవుని చేత హెచ్చించబడిన యోసేపు దగ్గరికే వారు వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి వారు ఆ కరువు నుండి విడుదల పొందాలంటే యోసేపు దక్క వేరే మార్గం వారికి లేనే లేదనమాట. ఆ దేశంలో కరువు భారంగా ఉందంట. ఫస్ట్ టైం వెళ్ళే తీసుకొచ్చారు, ఆ సరుకులన్నీ కూడా అయిపోయినాయి. మరలా భారంగా ఉన్నప్పుడు ఒక ఇబ్బంది అనమాట. అది ఏం చెప్పాడు, సెకండ్ టైము యూదాతను చూసి అన్నాడు, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మాతో ఉంటేనే కానీ మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. మీ తమ్ముడిని తీసుకురండి, చివరి తమ్ముడు బెన్యామిని తీసుకురండి అని చెప్పాడు అనమాట. నిజమే, మరి ఆ కరువు కాలంలో కరువు పోవాలంటే యోసేపు దగ్గరికి వచ్చినట్టు సమస్త పాపులు రక్షణ కోరిక ఎవరి దగ్గరికి రావాలండి? యేసు ప్రభువు వారి దగ్గరికే రావాలి. చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. అపోస్తల కార్యాలు 4:12. ఈ నామమునే మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామం రక్షణ పొందలేము. చూసారా, మరి చాలామంది ఏవో చెప్తారనమాట, మేము అక్కడికి వెళ్తే ఏదో జరిగింది మాకు, ఇక్కడికి వెళ్తే జరిగింది చెప్తారు. కానీ మారు మనసు రక్షణ, పాపము నుంచి విడుదల ఒక యేసు ప్రభువారి ద్వారా మాత్రమే సాధ్యమన్నమాట. ఇతరులు చెప్పే వాటిలో కొన్నిసార్లు మహత్కారాలు జరగవచ్చు,
అనుకోకుండా జరగవచ్చు, కానీ పాపము నుంచి విడుదల అనేది, రక్షణ అనేది ఒక యేసు ప్రభువారి ద్వారా మాత్రమే. కాబట్టి మనం అలాంటి గొప్ప భాగ్యం మనకు దొరికింది. జీవం గల దేవుణ్ణి మనం కలిగి ఉండటం అనేది గొప్ప భాగ్యం అనమాట. చాలాసార్లు నిజంగా అనుకుంటాం అనమాట, క్రైస్తవ కుటుంబంలో పుట్టడం, అందున భక్తిగల కుటుంబంలో పుట్టడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. వారు చేసిన ప్రార్థనలు ప్రభువును పట్టుకోవడానికి పిల్లలందరూ కూడా కారణమైందనమాట. కాబట్టి అలాంటి కుటుంబాల దేవుడు ముందుగానే మనల్ని ప్రేమించి పుట్టించాడు. కాబట్టి నేనైతే పర్సనల్గా ఎప్పుడు కూడా నేను దేవునికి థ్యాంక్స్ చెప్తుంటాను అనమాట. దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అనమాట. లేకపోతే వేరే కుటుంబంలో పుడితే అన్య విధానాలు వెళ్ళిపోయి ఆ మూఢభక్తులు ఉండిపోయినాం అనిపిస్తుంది అనమాట. అందుకే పేతురు అంటాడు కదా, ప్రభువా ఎవని వద్దకు మేము వెళతాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడవయ్యా, మేము ఎక్కడికి వెళ్ళామయ్యా, నీ దగ్గరికే రాగలమని. అందుకే అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామన్నమాట. యోసే అంటే జస్ట్ ఏదో వినలేదు, పేతురు తన హృదయపూర్వకంగా ఎరిగాడనమాట. ఆయన దేవుడు పరిశుద్ధుడని, ఆయన నిత్యజీవపు మాటలు. మనం కూడా భక్తి చేస్తున్నాం, కానీ నిజంగా పేతురులా ఎరిగి ఆ మాట చెప్తున్నామా? ఆ మాటలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయా? ఆ పరిశుద్ధత మన జీవితంలో కనబడుతుందా అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలన్నమాట. వేగుల వారు రాహాబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, మరి చాలామంది ఆమె దగ్గరికి వెళ్ళి ఉంటారు. అంటే వాళ్ళ దృష్టి వేరు, ఈ వేగుల వారి దృష్టి వేరు. వాళ్ళ మాటలు వేరు, వీళ్ళ మాటలు వేరు. వాళ్ళ లక్షణాలు వేరు, వీళ్ళ లక్షణాలు వేరు. అంతకుముందు ఆమె దగ్గర వచ్చిన వారు చూపు వేరు, వీరి యొక్క చూపు వేరు. వీరులు ఆ పరిస్థితి చూసినప్పుడు రాహాబు నిజంగా తన పాపం తనకి జ్ఞాపకం వచ్చి ఉంటుంది అనమాట. తను ఎంత గొప్ప పాప గ్రహించి ఉంటుంది అనమాట. అంటే వేగుల వారిల పరిస్థితి చూసినప్పుడు ఆమె గ్రహించి తన మనసు మార్చుకోవటానికి, పాపప్రవృత్తిని విడిపించడానికి, అంటే దాని నుంచి విడుదల పొందడానికి ఆమె ఇష్టపడి ఉంటుంది. అలాగే మనం కూడా మన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి మనం ఆయన స్తుతించి ఆరాధన చేయాలి. తర్వాత మనం చూసినప్పుడు మరి దేవుడు అంటే కరువులో ఉన్న తన సహోదరుల కొరకు యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడు. తన అన్నల చేత యోసేపు గోతులోకి త్రోసివేయబడ్డాడు, మరిచిపోయాడు అనమాట. అన్నదమ్ములు మరిచిపోయాడు, తండ్రి కూడా చనిపోయిన తండ్రి కూడా మరిచిపోయాడు. అలాగే యోసేపుని పానదాయకుల అధిపతి కూడా జ్ఞాపకం చేసుకోకుండా మరిచిపోయాడు అనమాట. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కన్నాడు. యోసేపు గోతులోకి తోయబడి మరుగుపడిన వాడు ఉన్నాడు అనమాట. మనం కూడా అనేకసార్లు ఎంతో పని చేస్తాం, కానీ మనం సైలెంట్ వర్కర్స్గా కనబడతాం. మనం ఎవరికి గుర్తురాము అనమాట, ఎవరికి పైకి కనబడం. కానీ మనం చేసే సైలెంట్ వర్క్ దేవుడు చూస్తాడు. జనరల్గా ఎవరు కనబడతారు? పైన వాక్యం చెప్పేవాళ్ళు, అనౌన్స్మెంట్స్ చేసేవాళ్ళు, వాళ్ళే స్టేజ్ మీద కనపడతారు. కానీ అంతకంటే ఎక్కువ చాలామంది ప్రభు గురించి చెప్పి ప్రభువును పరిచయం చేసి అనేక మంది దేవుని మందిరాన్ని తీసుకొస్తారు. వాళ్ళ వర్క్ కనబడదు అనమాట. వాళ్ళు పైకి కనబడరు, కానీ జనరల్గా మనం పైకి కనబడే వాళ్ళనే గుర్తిస్తాం అనమాట. చూసారా, మనుషులు మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. అందుకే ఆదికాండం 41:9 అంటాడు కదా, అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొంచున్నాను. అతను మరిచిపోయిన సంగతిని గుర్చేయడానికి దేవుడు ఫరోకి కలను రప్పించినప్పుడు అతను గుర్తుకొచ్చింది. అవును, ఇలాంటివన్నీ భావాలు చెప్పే ఒక వ్యక్తి యోసేపుని వ్యక్తున్నాడని చెప్పి అతను గ్రహిస్తాడనమాట. నిజమే, మన జీవితాల్లో మనుషులు మనల్ని మర్చిపోతారు, మనుషులు మనల్ని గుర్తించరు అనమాట. మనుషులు పిచ్చోడు ఏంటో ఏదో చేస్తూ ఉంటాడు, చేదస్తాం అది ఇది మనం తిట్టుకుంటూ ఉంటారనమాట. మన దేవుని కొరకు వెయిట్ చేస్తుంటే వీళ్ళకి చేదస్తాను వెయిట్ చేసి తిట్టుకుంటుంటారు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనం చేసే పని మరుగ్గా ఉండొచ్చు, కానీ దేవుడు తగిన కాలం ముందు జ్ఞాపకం చేసుకుని మనల్ని హెచ్చిస్తాడు. అదేవిధంగా పానదాయకుల అధిపతి 2 ఏళ్ళు గడిచిన తర్వాత యోసేపుని జ్ఞాపకం చేసుకుని ఫరోకు పరిచయం చేశాడు. మదర్ తెరీసా 1946లో అంటే ఆమె సేవ చేయాలని దేవుని పిలువ ఆమెకు వచ్చిందనమాట. తర్వాత ఆమె పరిచయం ప్రారంభించిన తర్వాత 20 years వరకు, 20 సంవత్సరాల వరకు ఆమె ఎవరికి తెలియదు, ఎంతో సేవ చేసింది, ఎవరికి తెలియదు అనమాట. కానీ ఎప్పుడంటే 1969లో BBC ఛానల్ కొరకు మాల్కమ్ మాగ్రిడ్జ్ అని ఆయన ఏం చేశాడు, ఆమె ఇంటర్వ్యూ చేశాడనమాట. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె పరిస్థితే మారిపోయింది. తర్వాత ఆమె మీద సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, తర్వాత ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశాడనమాట. అప్పుడు ఆమె అంతర్జాతీయంగా ప్రసిద్ధ వ్యక్తిగా అప్పుడు మారిపోయింది.
అంతకుముందు 20 సంవత్సరాలు అనేక దేశాల్లో ఎన్నో అనాథ శరణాలయాలు స్థాపించి వృద్ధుల కొరకు ఓల్డేజ్ హోమ్ స్థాపించి అక్కడ చాలా సేవ చేసిందనమాట. చాలా అవమానాలు ఎదుర్కొంది. కానీ ఎప్పుడైతే మాల్కమ్ మ్యాగ్రిడ్జీ ఆమెను బీబీసీలో ఇంటర్వ్యూ చేసి బుక్ రాసి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ రిలీజ్ చేశాడో అప్పుడే ఆమె పైకి వచ్చిందనమాట. అప్పుడు మదర్ తెరీసా నోబెల్ బహుమానం పొందుకున్న టైంలో మరి ఒక ప్రశ్న వేశారనమాట. ఈ సమయంలో ప్రపంచ శాంతిని పెంపొందించడానికి మనం ఏమి చేయగలని అడిగినప్పుడు ఆమంది కదా, మీ ఇంటికి వెళ్ళి మీ కుటుంబాన్ని ప్రేమించండి. నిజమే, మన కుటుంబంలో వాళ్ళని ముందు మనం బాగు చేసుకుంటే ఆటోమేటిక్గా సమాజం బాగైపోతుంది కదా. ముందు మన కుటుంబం వాళ్ళని బాగు చేస్తాం, మన బంధువుల వాళ్ళని ప్రభువుకి నడిపించాలి, మన నేబర్స్ నడిపించాలి. కాబట్టి ఆమె ఒకటే చెప్పిందనమాట, ఇంటికి వెళ్ళి మీ కుటుంబాన్ని ప్రేమించండి. అంటే దేశం అంటే ఏదో కాదు కానీ మన కుటుంబాన్ని ఆవిడ అలా చెప్పింది. కాబట్టి అలాగే మరి జోసెఫ్ని దేవుడు తన కుటుంబంలో వారిని ప్రాణరక్షణ కొరకు ముందుగా పంపించాడు. ఆ రోజులు కూడా ఎవరికి ఎలాంటి అవసరం ఉందో దేవునికి తెలుసు అనమాట. కాబట్టి ఆ అవసరం కొరకు దేవుడు అనేక మంది లేవనెత్తుకున్నాడు. ఇక్కడ కరువులో తన కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు యోసేపుని ఏర్పాటు చేసుకున్నట్టే చరిత్రలో అనేక సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి రకరకాల వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఆ రోజుల్లో 1901 1901 సంవత్సరంలో తమిళనాడులో దోనాపూర్లో ఒక సంఘటన జరిగిందనమాట. అమీ కార్మెకెల్ అని ఆమె ఒక స్కూల్లో టీచర్గా, ఒక మిషనరీ స్కూల్లో టీచర్గా వర్క్ చేసేది. అయితే మరి ఆ రోజు అంటే అర్ధరాత్రి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక పాప, మా అమ్మాయికి 7 సంవత్సరాలు అనమాట. ఆ అమ్మాయి పేరు ప్రీనాకి 7 సంవత్సరాల బాలిక ఏం చేసిందంటే, నన్ను రక్షించండి, నన్ను వెనక్కి పంపించొద్దని ఆమె మీదకి దూకి ఆమె చేతుల్లోకి దిగి భయంతో ఆమె మెడ చుట్టూ తన చేతులను వేసి గట్టిగా పట్టుకుందనమాట. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, వీళ్ళమ్మ ఈ అమ్మాయిని హిందూ దేవాలయంలో దేవదేశిగా ఇచ్చేయడానికి సిద్ధం చేసిందనమాట. ఆ పూజారుల మధ్య అమ్మాయి పడుకుంది. ప్రియనాని 7 ఏళ్ళ బాలిక. ఆ అమ్మాయికి అర్థమైపోయింది. అంతకుముందు మరి ఆ చిన్న వయసులో ఆమె అనేక మంది గమనించి ఉంటుంది అనమాట. వాళ్ళు దేవదాసులకి మారిపోయి ఎలా అన్యాయం చేయబడుతున్నారో ఆమె గమనించి ఉంటుంది. దీనిలోకి నేను వెళ్ళకూడదు అనుకుంటుంది అనమాట. అయితే మొత్తానికి ఆమెకు అర్థమైపోయింది. ఇవన్నీ ఆమెకు తెలియదు కానీ ఆమె అనుకుంది కదా, ఈ అమ్మాయి జీవితానికి నా ప్రేమ కావాలి, ఈ అమ్మాయికి రక్షణ కావాలని ఆమె గ్రహించి ఆమె నా దేవాలయాన్ని పంపించకుండా తన దగ్గరే ఉందన్నమాట. మొత్తానికి అర్థమైందనమాట. మరి అంటే ఆ దేవాలయాల్లో ఉన్న బాలికల యొక్క జీవితాలు తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయిందనమాట. కాబట్టి ఇలాంటి నిస్సహాయాలైన వారికి నేను సేవ చేయాలని చెప్పి ఆమె వారి వ్యభిచారం బలవంతం చేయబడదని గ్రహించి వారి కొరకు పోరాడి దాని నుంచి ఆమె విడుదలిచ్చింది. అందుకే ఆమెను అంటారు కదా, అమీ కార్మికుల్ని దేవదాసీలకు అమ్మ. కాబట్టి ఆ వ్యవస్థను రూపుమాపడానికి దేవుడు మరి ఆమెని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ కాలంలో మనం కూడా కొన్నిటి రూపుమాపడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అన్నిటికంటే అనేక మంది పాపశక్తి నుంచి విడుదల పొందడానికి దేవుని బిడ్డలకి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనందరూ కూడా యాజకులమే. వారు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా యాజకులే. మనందరం కూడా దేవుని పని చేయాలి, సువార్త చెప్పాల్సిందే, మరి పరిధిలో మనం ఖచ్చితంగా చేయాల్సింది. అలాగే మరి ఇంకో సమయంలో కూడా మనం చూసినట్లయితే మరి ఒక పండిత రమాబాయికి కూడా ఆ టైంలో చాలామంది స్త్రీలు వెలివేయబడేవాళ్ళు అనమాట. అలాంటి టైంలో దేవుడు పండిత రమాబాయిని లేవనెత్తుకున్నాడు అనమాట. అంటే బాల్య వివాహాలు జరుగుతూ ఉండే అనమాట. బాల వితంతువులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. కాబట్టి మరి వాళ్ళల్లో అంటే స్త్రీలను బయటికి రానిచ్చేవారు కాదు, వాళ్ళకైనా స్వేచ్ఛ లేదు. వీరి జీవితాల పేదరికంతో అంటే కొట్టుమిట్టాడుతూ వాళ్ళు చాలా దేని స్థితిలో బ్రతికేవారు అనమాట. అప్పుడు అలాంటి స్థితిలో నుంచి పండిత రమాబాయి బయటకు వచ్చిందనమాట. బయటకు వచ్చి అనేక మంది జీవితాల్లోకి యేసుక్రీస్తు వెలుగును ప్రసరింపచేసింది. మనం అనుకుంటున్నాం రమాబాయి వీళ్ళందరూ కూడా స్త్రీల విమోచన కొరకు, స్త్రీల ఉద్ధరణ కొరకు వీరందరూ చేశారు. విలియం కేరీ, కందుకూరి వీరేశలింగం, రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళందరూ చేశారనుకుంటున్నాం. కానీ యేసు ప్రభు వారికి ఎంతో చేసి ఆ రోజుల్లో కూడా స్త్రీలను బయటికి రానిచ్చేవారు కారు. కానీ స్త్రీలకి పరిచర్యలు ఆయన పాలు పంపులు ఇచ్చి వాళ్ళని యేసు ప్రభు వారు పైకి తీసుకొచ్చారు. ఎప్పుడు AD 1లో ప్రభు వారు ఉన్నప్పుడే తీసుకొచ్చారు. మనం ఎప్పుడో తర్వాత గొప్పగా చెప్తాం అనమాట. మాకు గ్లిమ్సెస్ ఆఫ్ ది హిస్టరీ అని 8th క్లాస్లో ఇంగ్లీష్ లెసన్ ఉందన్నమాట. ఆ రోజుల్లో కార్టూన్ పిక్చర్స్గా ఉంటాయి అన్నమాట. అవి దాని గురించి వాళ్ళు అలా బోధించారు. మన దేశం వెనకబట్ట కారణం చెప్పారన్నమాట. ఏంటంటే సముద్ర ప్రయాణం చేయకూడదు, చేస్తే మీరు చచ్చిపోతారు, ఒక బాధ ఉండే. తర్వాత ఈ లోకంలో బాధలంటికి స్త్రీయే కారణం.
అని బోధించేవాళ్ళు అనమాట. అది అంటే స్త్రీలను అణగదొక్కేసి అసలు శ్రమలకి స్త్రీ కారణం అని చాలా తక్కువగా మాట్లాడు. అప్పుడు అలాంటి టైంలో చదువుకున్న రాజ్యం వీళ్ళని గ్రహించి ఇది తప్పుడు, ఇది కరెక్ట్ కాదని, అంటే వీళ్ళకి విలియం క్యారీ గారి ప్రోత్సాహంతో వారందరూ కూడా ఎడ్యుకేటే, రాజారామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం వీళ్ళు కూడా కొంత సమాజ సేవ చేశారనమాట. అలాంటి సోషల్ ఈవెల్స్ వాళ్ళు కూడా అప్పట్లో ఖండించారు. కాబట్టి ఆమె కూడా పేరు తెచ్చుకుంది, పండిత రమాబాయి వెలివేయబడిన స్త్రీలకు తల్లి. నిజమే, ఆ రోజుల్లో రకరకాల వ్యక్తులను దేవుడు మరి లేవనెత్తుకున్నాడు అనమాట. మన రీసెంట్ డేస్లో కూడా కుష్టి రోగులని బాగు చేయడానికి గ్రాహం స్టెయిన్స్ని దేవుడు వాడుకున్నాడు. చూసారా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్క విజన్ ఇచ్చాడనమాట. వాళ్ళు అలాగా సామాజిక సేవ చేస్తూ వారికి దేవుని పరిచయం చేశారు, రక్షణ పరిచయం చేశారనమాట. కాబట్టి ఆ రోజుల్లో కరువు వచ్చినప్పుడు దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనం చేసేది మనుషులు మర్చిపోవచ్చని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే యోసేపు అంటాడు కదా, ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనంలో, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. అయితే వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు అది గోషేను, యోసేపు నదికి వచ్చారు, గోషేనులో ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రివిలేజెస్ ఏంటని మనం చూస్తాం. ఫస్ట్ పాయింట్, ద గాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. చూడండి, ఆదికాండము 47వ అధ్యాయము, ఆదికాండం 47 11వ వచనం. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తులో నివసింపచేసి ఆ దేశములో రామశేషను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము నిచ్చెను. వారు ఐగుప్తులో యోసేపు యొక్క పరిపాలన కిందకి వచ్చారు. అలాగే మనం కూడా విశ్వాసులంగా ఒకప్పుడు సాతాను కాడి కింద మనం ఉన్నాం, కానీ ఇప్పుడు మనము యేసుక్రీస్తు రాజ్యానికి మనము వచ్చేసామన్నమాట. కాబట్టి నిజమే, మనం చూసినప్పుడు అంటే ఈ రాజ్యంలో మనకు ముఖ్యమైనది ఏంటంటే అన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన తండ్రి, మన రాజు. ఆయన మన పట్ల పర్సనల్ కేర్ చూపుతాడు. ఏ విధంగా అయితే యోసేపు తన అన్నదమ్ములకి, తన తండ్రికి ఎలాగా తను అంటే పర్సనల్ కేర్ చూపించాడో అలాగ వాళ్ళందరినీ కూడా చేశారు. తర్వాత మనం చూసినట్లయితే 47వ అధ్యాయమే 12వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబం వారిని వారి వారి పిల్లల లెక్కల చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాను. ఆహారం ఇచ్చి సంరక్షించాడు అనమాట. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని మరి ఆత్మీయ కరువు నుంచి మనల్ని విడిపించాడు. అలాగే మనం ప్రభువుని తెలుసుకోవటం ద్వారా దేవుడు మన జ్ఞానం ఇచ్చాడు, చదువుకున్నాము, ఉద్యోగం సంబంధించి జ్ఞానం ఇచ్చాడు, ఆ సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనకి రక్షణే కాదనమాట. చదువులో జ్ఞానాన్ని, ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ ఎలా సంపాదించుకోవాలో మరి దేవుడు తెలివిని, కెరీర్ గైడెన్స్ని, మనం ఏది చదివితే దేనికి త్వరగా జాబ్ వస్తూ అంటే చురుగ్గా మెడుకుగా ఉండి అలాగా అది దేవుడు మనకి ఇచ్చాడనమాట. కాబట్టి ఆ దేవుడు మరి అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, యెషయా గ్రంథము 57వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గం విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించిన. మనం ఆయన వైపు తిరిగినప్పుడు జాలిపడి మనకి ఏది అవసరమో ఏది కావాలో దేవుడు మనకి ఇచ్చి నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు మరి ఇంకా మనం తప్పించేయడానికి ముందు నుంచి కూడా మనల్ని తప్పిస్తాడనమాట. ముందు నుంచి కూడా దేవుడు మనం తప్పిస్తాడని అంటే 2 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనంలో ఉంది. యోసేపు వారిని చేర్చుకోవటమే కాదు కానీ ఆ ప్రదేశంలో రామశేషుని మంచి స్వాస్థ్యం ఇచ్చాడు. 2వ పాయింట్ అంటే వారికి ఆహారం ఇచ్చి పోషించాడు. ప్రభువారు కూడా మనకి వాక్యపు మన్నానిచ్చి పోషిస్తున్నాడు. అలాగే మనకి ఇహలోకంగా తినడానికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడనమాట. మనం ఏదైనా సరే స్వాస్థ్యం సంపాదించుకోవడానికి దేవుడిచ్చిన అది భాగ్యం అనమాట. ఆ సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అక్కడ స్వాస్థ్యం అంటే వెల్త్ అనమాట. ఉద్యోగం చేసి మనం డబ్బులు సంపాదించుకుంటున్నామంటే, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుంటున్నామంటే, అలాగే కష్టపడి పొలంలో పనిచేసి డబ్బులు సంపాదించుకుంటామంటే దేవుడు మనకిచ్చిన సామర్థ్యం అనమాట. ఆ దేవుడు మనకిచ్చిన కృప. మనకు ఆరోగ్యమే పాడైపోతే ఆ పని మనం చేసుకోలేము, ఆ సంపాదన కూడా సంపాదించుకోలేము. కాబట్టి ఎప్పుడు దేవుని పట్ల మనము కృతజ్ఞతకి వెళ్ళడం. మా అమ్మగారు ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవాళ్ళు. ప్రభా, నేను బ్రతకటానికి నా కొరకు పెన్షన్ ఏర్పాటు చేసే ప్రభా అని దేవుని ఎప్పుడు స్తుతించేవాళ్ళు. పెన్షన్ రాగానే అంత స్తుతించేవాళ్ళు.
ఫస్ట్ దేవునికి తీసేవాళ్ళు అనమాట. మా పిన్ని మాకు ఒక బాబాయ్ అనమాట, చదువుకోలేనప్పటికీ మా పట్ల ఎంత అసూయగా ఉండేది ఆవిడ. అది మా నాన్నగారు చదువుకున్నారు, దేవుని కృప, మా అమ్మగారు దేవుని కృప. వాళ్ళు చదువుకోలేదు. మా బాబాయ్ మా తాత అప్పుడు 8th స్టాండర్డ్ చదివారంట, మా నాన్నగారు. అయితే వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ అన్నములు ఏమి కూలి పని చేయాలి, నువ్వు చదువుకుంటా అని చెప్పి అది పూర్తయితే ఆయన క్లాస్మేట్స్ హైయర్ గ్రేడ్ అయ్యారనమాట. 8th స్టాండర్డ్ చదివి మా తాతకి చదువు మనిషి పొలం లేడనమాట. కానీ మా నాన్నగారు బడికెళ్ళేవాళ్ళు, కానీ మా మేనత్త దాక్కునేదంటే కూలి పని ఆమె అయిపోయింది. మా బాబాయ్ పారిపోయి దాక్కున్నాడు, ఆయన కూలి పని అయిపోయాడు. కానీ ఆమె ఒకలాగా ఫీల్ అయ్యేది. అని కూడా మా మదర్ ఎప్పుడు అనేవాళ్ళు అనమాట. రాగానే మా మదర్ క్యాథలిక్, మా పిన్ని పాస్కాల్ పేరు అనమాట. వాళ్ళన్నీ ఫారిన్ నేమ్స్ పెడతారు కదా, అమ్మ పాస్కాలు నాకు దేవుడు పెన్షన్ ఇచ్చాడు, మీకు అది లేదు కదమ్మ, చంటి పిన్నుకోక 500 ఎవరని ఆ ముందు చెప్పేసేది. ఆ డబ్బులు తీసి ఇచ్చాడు అనమాట. అంటే దేవుని పట్ల గ్రాటిట్యూడ్ అనమాట. నాకు దేవుడు పెన్షన్ ఇచ్చాడు, నా తోడుకోళ్ళు కూలి చేసిన మామకి ఏం లేదు కదా. అఫ్కోర్స్ అది పేదలకి ఇచ్చే విధరాళ్ళ పెన్షన్ ఆమెకు వస్తుంది. అయినప్పటికీ అదొక ప్రేమ, అంటే దేవుని పట్ల కృతజ్ఞత అనమాట. కాబట్టి దేవుడు మనకేమీ అన్నాడు, అలాగా మనం దేవుని పట్ల కృతజ్ఞత ఎప్పుడు కలిగి ఉండాలి. దేవుడు మనకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాయంటే కేవలం దేవుని కృప, ఆ కృతజ్ఞత మనకు కలిగి ఉండాలి. కాబట్టి యోసేపు వాడు స్వాస్థ్యమే కాదు, ఆహారాన్ని కూడా ఇచ్చినట్టు మనము చూస్తున్నాం అనమాట. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆదికాండము 47వ అధ్యాయము 25వ వచనం అన్నారు కదా, వారు నీవు మమ్మల్ని బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షం మా మీద నుండెనేమో ఫరోకు దాసులు మగదమని చెప్పిరి. వారు అన్నారు కదా, నీవు మమ్మను బ్రతికించిది. కాబట్టి వారు రాకముందే 7 ఏండ్ల క్రితమే ధాన్యాన్ని సమకూర్చి యోసేపు వారి జీవితాన్ని రక్షించాడు. ప్రభువారు కూడా మన కొరకు, మన పాపక్షమాపణ కొరకు ఎప్పుడో తన రక్తాన్ని అయినా చిందించారు. ఇప్పటికీ మరి మన హృదయాలు మన కృప చూపి అనేక మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మాత్రం మనల్ని రక్షించగలడు అనమాట. యోసేపు ముందుగా ఎలాగ వారి కొరకు ధాన్యాన్ని 7 ఏళ్ల ముందు సిద్ధపరిచాడో, ప్రభువారు ఎప్పుడో మన కొరకు ఆయన రక్తాన్ని చిందించారనమాట. కాబట్టి మరి కేవలం ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం కాబట్టి ఆయనకే మహిమ కలగాలి. తర్వాత వాళ్ళు అంటున్నారు కదా, 47వ అధ్యాయము 25వ వచనంలో తర్వాత భాగం కదా, ఫరోకు దాసులో మగుదమని చెప్పిరి. కాబట్టి వారంటే దవర్ విల్లింగ్ టు డూ ద సర్వీస్. కాబట్టి ఏలిన వారి కటాక్షం మా మీద ఉండేనేమో ఫరోకి దాసులము అవుతారన్నమాట. కాబట్టి యోసేపు యొక్క కటాక్షం ఏం చేసిందంటే వీరిని ఫరోకి దాసులుగా ఉండడానికి ప్రోత్సహించిందనమాట. అలాగే మరి యేసుక్రీస్తు కృపను కనుక మనం నిజంగా గుర్తెరిగితే కనుక మనం ఎక్కువగా ఆయనకు లోబడటానికి, మనం ఎక్కువగా ఆయనకు అర్పించుకోవడానికి అది వీలవుద్ది. ఎప్పుడు ఆయన కృపను మనం గుర్తెరగటం నేర్చుకోవాలి. ఆయన కృప మనం ఈజీగా తీసుకోవటం కాదు, క్యాజువల్గా తీసుకోవటం కాదు, కడిగినోడు మనం గుర్తు చేసుకుందాం. నేను ఎప్పుడు గుర్తు చేసుకోవాలన్నమాట. నేను ఎప్పుడు దేవుని కృతజ్ఞత. ఎందుకంటే దేవుడు నేను దేవుడిని వెతకలేదు, దేవుడే నన్ను వెతుక్కుంటూ 12 ఏళ్ల వయసులో రక్షించాడు. అది కృప, నాకు ఇచ్చిన ప్రత్యేక కృప అనమాట దేవుడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఒకవేళ అట్లాగే లేకపోతే నేను అంధకారంలో బంధకాలు నశించిపోయి ఉండేవాడిని. కాబట్టి దేవుని యొక్క కృపల్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయం అవుతుందంటే ఇంకా ఆయనకు లోబడాలి, మనం ఇంకా ఆయనకి దాసులము అవ్వాలన్న గ్రహింపు మనకు కలుగుతుంది అనమాట. కాబట్టి అలా జ్ఞాపకం చేసుకోవటం అనేది ఎంతో ఇంపార్టెంట్. అందుకే అంటాడు కదా, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది అంటే 2 కొరింథీ 5:14 పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము మన జీవితాల్లో ఆయన ప్రేమ చేత మనం నింపబడినప్పుడు మనం తప్పకుండా బలవంతం చేయబడతాము. అంతేగాని బాధలు రాగానే మనం ఇదవ్వనమాట. విలియం కేరీ ఇండియాకు వచ్చాడు. విలియం కేరీ ఫిల్మ్ నేను మా క్రిస్టియన్ ఆయన తీసిన చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఆ స్కూల్లో కూడా అప్పుడు నందివాడ హై స్కూల్లో మా పిల్లలకి విలియం కేరీ పాట ఉందన్నమాట. తెలుగులో పాట ఉంటే అది తెలుగు మాస్టర్ వేడి మాస్టర్ అని చెప్పారు. కంప్యూటర్లో కూర్చోబెట్టి వేశానంట. అప్పుడు ఆ విలియం కేరీ వైఫ్కి పిచ్చి వచ్చేస్తానమాట, మెంటల్ వస్తానమాట. అయినప్పటికీ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత తన కుమారుడు చనిపోతాడు, వైఫ్కి మెంటల్ వస్తుంది. అంటే ఆ ప్రవర్తనంతో కూడా ఆ ఫిల్మ్లో చూపించాడు అనమాట. అవన్నీ చేస్తూ ఆయన బెంగాలీ భాష నేర్చుకున్నాడు, వ్యాకరణం రాశాడు. తర్వాత మరి సాంస్క్రిట్లోకి అనువదించాడు, రకరకాల భాషలోకి న్యూ టెస్ట్మెంట్లో కొన్ని బుక్స్ అనువదించాడు. ఒకసారి ఏమో మొత్తం ఆ ప్రింటింగ్ ప్రెస్ అంతా కాలిపోద్ది, ప్రతులు కాలిపోతాయి. అయినా సరే ఎన్ని జరిగినా సరే కురింగిపోకుండా దేవుని ప్రేమ ఆయన బలవంతం చేసింది. కాబట్టి ఆయన దేవుని కొరకు ఎంతో చక్కగా వాడబడ్డాడు. మన జీవితాల్లో
మరి కష్టాలను చూసి మనం కృంగిపోకుండా ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ ప్రేమ మనం బలవంతం చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి మరి ఎక్కువగా ఆయన కొరకు పని చేస్తాం, మరి ఎక్కువగా ఆయనకి మనం దాసులంగా అప్పగించుకుంటాం అన్నమాట. అంతేగాని చిన్న శ్రమ రాగానే ఊరు కుంగిపోవడం కానే కాదు, కానీ ప్రభు యొక్క శక్తి కొరకు మనం అడిగినప్పుడు ప్రభు మనకి సహాయము చేస్తాడనమాట. తర్వాత మనం చూసినట్లయితే 47వ అధ్యాయము 23వ వచనము, యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను. చూసారా, వారికి ఆహారం పెట్టడమే కాదు, యోసేపు వారి చేతికి విత్తనాలు ఇచ్చి మరి వారు ఫలవంతమైన వ్యవసాయదారులుగా అయ్యేటట్టు అతను చేశాడనమాట. చూసారా, మరి మనం కూడా యేసుక్రీస్తు రక్తం కడగబడ్డాం కాబట్టి మనం ఏం చేయాలి, వాక్యమైన విత్తనాలు మనం చేత పట్టుకుని మనము విత్తాలి. ఆ రక్షణ మనం అనుభవించడమే కాదు, కానీ మనకు తెలిసిన దేవుని సువార్తను మనము ఇతరులకి పంచుకోవడం ఎప్పుడూ చేయాలన్నమాట. అది చేయటం మన యొక్క బాధ్యత కూడా. ఎందుకంటే యూ షుడ్ బికమ్ అంటే పర్సనల్ ఎవాంజలిజం షుడ్ బికమ్ అవర్ లైఫ్ స్టైల్. మన జీవన శైలిగా మారాలి. మన జీవన శైలి రోజు మార్నింగ్ రెడీ అయిపోయి ఎలా స్కూల్కి వెళ్ళిపోతానో, ఎలా పాట, అది నా జీవన శైలి అయిపోద్దు అలాగనమాట. సువార్త చెప్పడం కూడా ఈ షుడ్ బికమ్ అవర్ లైఫ్ స్టైల్. అలాగ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు తప్పకుండా మనకు ప్రయత్నాన్ని దేవుడు ఫలింప చేస్తాడు. కాబట్టి ఆయన మాటలు మన నోట్లో ఉంచుకుని అవసరం దొరికినప్పుడు మనం చెప్పడం అనేది మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యం అన్నమాట. అందుకే కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారు. చూసారా, అయినా మనం ఖాళీగా ఉన్నప్పుడు ప్రభు మనం తప్పకుండా నింపుతాడు. మనలో ఆ యాటిట్యూడ్ ఉండాలన్నమాట. ప్రభు మనకి చేసిన కార్యాలు ఇతరులతో చెప్పడం, ప్రభు వారు ఏమైనా చెప్పడం, అలా చేసినప్పుడు దేవుడు తప్పకుండా వారిలో కార్యము చేస్తారు. కాబట్టి మరి ఆ విధంగా మనకుండే తర్వాత మనం చూసినట్లయితే ఆదికాండం 47:6లో మనం చూసినట్లయితే అంటాడు కదా, చివరిలో మనం అంత చదువుతాం, చివరిలో ఉంటుంది, ఐగుప్తు దేశముని ఎదురు ఉన్నది, ఈ దేశంలో మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము, గోషెన్ దేశంలో వారు నివసింపవచ్చును. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచినట్లా నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను. వాడికి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడనమాట, లీడర్షిప్ కూడా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ప్రజ్ఞ గలవారికి. ఎవరికి ఇచ్చాడు లీడర్షిప్? ప్రజ్ఞ గలవారు. కాబట్టి దేవుడు తప్పకుండా మనకి జ్ఞానం ఇస్తాడు, దేవుడు తప్పకుండా మనకి వివేచన ఇస్తాడు, తెలివితేటలు ఇస్తాడు. నేను లెక్కల్లో చాలా ముద్ర అనమాట. 7th క్లాస్లో కాంతం టీచర్ గారు మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ కొట్టి 4-5 బయటికి పంపించేవాడు. అందరూ ముద్ర ఎవరికొచ్చి లెక్కలు చేయడం, పీరియడ్గా లోనికి వెళ్ళిపోయాడు అనమాట. అలా జరిగింది. కానీ నేను రక్షణ మీద వాక్యం చదువుతుంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొదుకునేలా ఆయన అడిగితే ఎవరిని గద్దెంపు ధారాళంగా ఇస్తాడు. అట్లా అన్నావు కదా ప్రభుని క్లెయిమ్ చేశాను, నాకు లెక్కలు నేర్చిన జ్ఞానం అని చెప్పాను. దేవుని కృప 9thలో శ్రద్ధగా వినే మనసు దేవుడు ఇచ్చాడు. తాతరాజు మాస్టర్ చాలా బాగా చెప్పేవారు. ఆ మాస్టర్ని దేవుడు మా అదే లెక్కల మాస్టర్గా ఇచ్చాడు దేవుడు నా కొరకు. శ్రద్ధగా విన్నాను. 10thలో I got 72 మార్క్స్ అనమాట. జనరల్ మ్యాథ్స్ అండి, కాంపోజిట్ ఏం కాదు. అయినా నాకు అది గొప్ప అనమాట. కాబట్టి దేవుడు అంటే మనకి లేనప్పటికీ దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఆ జ్ఞాన వివేకాన్ని దేవుడు ఇస్తాడనమాట. అలా తెలివిగా మసులుకోవటం, జ్ఞానంగా ప్రవర్తించడం, అవన్నీ దేవుడు ఇస్తాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, తన పనులు నిపుణత గలవాన్ని చూచితివా, అతడు అల్పులేదుడు కాదు, రాజు ఎదుట నిలబడతాడు. కాబట్టి వారికి వారికి బహుమానం దొరికింది. తెలివైన వారికి, ప్రజ్ఞ గల వారికి అధిపతులకు ఉండే భాగ్యము దొరికింది. మనం కూడా బాగా చదివిన గోల్ పెట్టి చదువుకుంటే మనం కూడా, మన పిల్లలు కూడా IAS, IPS, IRS అట్లా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఫస్ట్ నుంచి ఆ గోల్ దిశగా వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయటం కానీ, గైడ్ చేయటం కానీ చేయకపోవటం అనమాట. అందుకే మనం చూసినట్లయితే మరి ప్రభు కొరకు మనం కూడా ప్రయాసపడితే ఆయన మనకి తప్పకుండా ఫలాన్ని ఇస్తారు. ఎందుకంటే నా నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన తమ ఫలాన్ని పోగొట్టుకొని ప్రభు చెప్తున్నాడు అనమాట. కాబట్టి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మరి ఫలాన్ని పోగొట్టుకోని ఆయన పేరున మరి ఆయన కొరకు మనం ప్రయాసపడి పనిచేస్తే దేవుడు తప్పకుండా మనకి స్పెషల్ రివార్డ్ అని దేవుడు మనకి ఇస్తాడు. తర్వాత మనం చూసినట్లయితే చివరిది రాయల్ ఆనర్. వారికి దేవుని ముందు నిలబడి ఒక గొప్ప భాగ్యము వారికి దొరికిందనమాట. రాయల్ ఆనర్. దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు తప్పకుండా వాళ్ళు నిలబడే భాగ్యాన్ని ఇస్తాడు.
నేను వానపాలెం హై స్కూల్లో స్కూల్ అయిన తర్వాత పిల్లలు అడిగారని గిడియన్ న్యూ టెస్ట్మెంట్స్ ఇచ్చాను. అది చాలా గొడవ అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నన్ను ఇంటికి సెలవు పెట్టి ఇంటికి పంపించారు హెడ్ మాస్టర్ ఆ రోజు. తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఒక్కొక్కళ్ళు అసలు ఎవరెవరు హిందువుల పిల్ల ఎవరెవరు తీసుకున్నారని అందరిని అడుగుతున్నారనమాట. అడుగుతుంటే ఒక కాపుల పిల్ల బండ్రెడ్డి దివ్య అని ఆ పిల్ల హిందువుల పిల్ల, ఆ అమ్మాయి 9th అంది. అమ్మాయి నువ్వు తీసినవి ఇచ్చేసే అన్నారు. నేను ఇవ్వనండి అంది. అన్నా నేను చదువుకోవాలంది. అసలు హెడ్ మాస్టర్ అమ్మాయిని ఏమనలేదు. కానీ ఆ అమ్మాయి 10th క్లాస్లో ఆ అమ్మాయికి ప్రతిభ అవార్డు వచ్చింది. అంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఇచ్చేవాడు అనమాట. నేను అనుకున్నాను ఈ అమ్మాయి అమ్మాయి హిందువుల పెళ్ళే, అది చదవాలి ఏంటో తెలుసుకోవాలనుకుంది, కానీ ధైర్యంగా మాట్లాడింది హెడ్ మాస్టర్తో. నేను ఇవ్వనండి అన్నది అనమాట. ఎందుకన్నారు? నేను చదువుకోవాలంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. నేను లేనప్పుడు వెళ్ళి అట్లా అందరి దగ్గరికి కొంతమంది ఇచ్చేశారు, కొంతమంది ఇవ్వలేదు. క్రిస్టియన్ పిల్లలు అది వేరే డిఫరెంట్ మ్యాటర్ అనమాట. ఆ పిల్ల నిజంగా ప్రభువుగారు నిలబడినందుకు ఆ అమ్మాయికి మరి అన్ని స్కూల్స్ మా మండలం తరపున ఆ అమ్మాయికి హైదరాబాద్ వెళ్ళి ప్రతిభ అవార్డు తీసుకున్నాడు. కాబట్టి దేవుడు ఒక ముఖ్యమంత్రిని ముందు నిలబడే కృప అమ్మాయికి ఇచ్చాడు. చిన్న విషయంలో ప్రభు కొరకు తనకున్న నాలెడ్జ్తో తనకున్న వయసులో అలా ప్రభు కొరకు ధైర్యం నిలబడింది అనమాట. అఫ్కోర్స్ ఆ అమ్మాయి ఇంకా మారు మనసు పొందిందో తెలియదు, కానీ చదువుకోవాలని ఆశ, దానిలో ఏమని తెలుసుకోవాలని ఆశ అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనం కూడా అంటే మరి తనకి ఇక్కడ చూడండి 2వ వచనంలో తన సహోదరులు 5గురిని వెంట పెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచాను. వారికి ఆ ఫరో ఎదుట నిలబడే భాగ్యం వారు దొరికిందనమాట. ఫరో ఎదుట నిలబడే భాగ్యం వారికి దొరికింది. మనం కూడా మరి రాజుల రాజైన యేసుప్రభువు వారి మరి అలాగే మనల్ని అంటే తండ్రి ఎదుట ఆయన ఏం చేస్తాడు? నిర్దోషులుగా ఆయన నిలబెడతాడనమాట. తండ్రి ఎదురుగా నిలబడతాడు. తర్వాత ఆయన అడుగుతాడు, మీ వృత్తి ఏంటని అడిగినప్పుడు నీ దాసులమని మేమును మా పూర్వీకులను గొర్రెల కాపురమని ఫరోతో చెప్పారు. మనందరం కూడా గొర్రెల్ని మేపే బాధ్యత మనకు కూడా ఉందన్నమాట. కాబట్టి మనం ప్రభు కొరకు నిలబడినప్పుడు, ప్రభు పని మనం చేసినప్పుడు మరి నిర్దోషులంగా ఆయన ఎదుట మనం చక్కగా నిలబడతాం అన్నమాట. కాబట్టి దేవుడు అలా చేయబోతున్నాడు కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి. అయితే చివరిలో మరి యోసేపుకి యేసుప్రభు వరకు ఉన్న సిమిలారిటీస్ ఏంటో మనం చూద్దాం, అంటే పోలికలు అనేవి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి వీరిద్దరిని కూడా తల్లిదండ్రులు ప్రత్యేకంగా ప్రేమించారనమాట. ఇద్దరిని కూడా సొంత వాళ్ళే ద్వేషించారనమాట. తర్వాత వీరిద్దరిని మరి చంపడానికి కుట్ర అనేది జరిగిందనమాట. ఇద్దరు కూడా శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. ఇద్దరి మీద అబద్ధంగా నేరాలు మోపి శిక్షించారనమాట. తర్వాత మనం చూసినట్లయితే ఇద్దరు కూడా మరి యూదేతరులు అనేక మంది ప్రజలకు వాళ్ళు అంటే దీవెన కారణంగా అయ్యారు. వీరిద్దరు కూడా అత్యున్నత స్థితికి హెచ్చించబడినట్టు మనము చూస్తున్నాం అనమాట. కాబట్టి మరి ఈ విధంగా మనం చూసినట్లయితే యోసేపు కూడా 3 ఏళ్ళ 3rd ఇయర్లో మరి చెరసాల నుంచి అతను బయటకు వచ్చాడు. మనం అలాగే క్రీస్తు కొరకు కూడా ప్రభువారు కూడా మన కొరకు సిలువకు వెళ్ళి మరణమైన గొప్ప చెరసాల నుంచి 3 దిన లేఖనాల ప్రకారం సమాధించి ఆయన లేపబడ్డాడు అనమాట. కాబట్టి ఆయన పునరుద్ధాన శక్తితో నింపబడ్డాడు. అలాగే మనం చూసినట్లయితే యోసేపుకి ఒక కొత్త పేరు ఇవ్వబడింది, జప్నత్స నేహు అనే పేరు అనమాట. అలాగే ప్రభువారు కూడా మరి ఫిలిప్పి 2:11 ప్రకారము చనిపోయి లేచిన క్రీస్తుకు ప్రతినామమునకు పైనామము ఇవ్వబడింది అనమాట. క్రీస్తు పైనామము ఇవ్వబడింది. తర్వాత ఐగుప్తులు ఆనాడు ప్రతి మోకాలు యోసేపు కమ్మితే ఇప్పుడు ప్రతివాని మోకాలు యేసునామమున ఇప్పుడు వంగుతుందన్నమాట. అలాగే హెచ్చింపబడిన యోసేపుకి మరి ఫరో ఒక భార్యని ఇచ్చాడు కదా. అలాగే మరి చనిపోయేలా క్రీస్తు ప్రభు కొరకు సంఘమే ఒక భార్యగా నియమింపబడింది అనమాట. అలాగే కరువులో అందరూ కూడా మరి యోసేపు దగ్గరికి వచ్చినట్టే ప్రతి మానవుడు కూడా రక్షణ కొరకు క్రీస్తు దగ్గరికే రావాలి. మనం ఒక్కోసారి వేటిని బట్టి మనం ఆరాధించాలి చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు మార్గం ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి మనం ఆరాధిద్దాం. అలాగే యోసేపు ఏ విధంగా అయితే తన అన్నదమ్ములకి వారందరూ కూడా కుటుంబం వారికి ఆహారం పెట్టాడు, అలాగే ప్రభువారు మనల్ని వాక్యపు మన్నాతో పోషిస్తున్నారు. ఇహలోపు ఆహారాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడనమాట. అలాగే మనం కూడా ఆయన కృపను గుర్తెరిగినప్పుడు మనం ఆయనకి ఇంకా లోబడిపోయిన దాసులకు మనము మారుతాం అనమాట. అలాగే మనకు కూడా దేవుడు అంటే వారి కొరకు ప్లేస్ ఇవ్వటమే కాకుండా విత్తనాలు ఇచ్చి పొలాలు ఇచ్చి వ్యవసాయం చేసిన ఆ యొక్క ఆధిక్యత ఎలా ఇచ్చాడో దేవుడు అలాగే మనకు కూడా మరి ఆయన సువార్తని చెప్పే మరి కృపను దేవుడు మనకి ఇచ్చేది మనం చేయాలన్నమాట. అలాగే మనం ఆయన కొరకు ప్రయాసపడినప్పుడు ఆయనకి మనకి
బహుమాని ఇవ్వబోతున్నాడు కాబట్టి దాన్ని బట్టి ఆయన మనం స్తుతించి ఆరాధించాలి. తర్వాత మరి తండ్రి ఎదుట యేసుప్రభు వారు మనల్ని నిర్దోషులుగా నిలబెట్టబోచున్నాడు కాబట్టి దాన్ని బట్టి మనము ప్రభువుని స్తుతించి ఆరాధన చేద్దాము. ఈ 6 నిమిషాలను బట్టి కానీ మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ ప్రభువుని ఆరాధన చేయండి, ఆరాధన చేద్దాం.